వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. సో రజిత గారు, న్యూ ఇయర్ వచ్చేసింది. సరే, నిన్నంతా 31st నైట్ ఏమేం జరిగిందో అవన్నీ మాట్లాడుకున్నాము. మన కల్చర్ కానటువంటిది మనం అడాప్ట్ చేసుకున్నాము. అసలు తప్పేముంది, వసుదైక కుటుంబంలో ఉన్నాము, పక్కన వాళ్ళు పరమత్ సహనము, లేకపోతే ఇంకా కల్చర్ని మేము అడాప్ట్ చేసుకుంటాం, మాకంతా ఇది ఉంది, దిల్దార్లం అని చెప్పుకోవడం ఒక ఎత్తు. బట్ 2025 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత ఏవైతే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని స్టార్ట్ చేస్తారో వాటి గురించి ఒక లైఫ్ కోచ్గా, ఒక మోటివేషనల్ స్పీకర్గా మీరు ఏం చెప్తారు? నాకు మీరు కాల్ వచ్చినప్పుడు ఈరోజు ఇక్కడికి డిబేట్కి రమ్మని ఎగ్జాక్ట్లీ ఐ వాజ్ డూయింగ్ ద సేమ్ విత్ మై డాటర్. ఓకే, ఐ వాజ్ మేకింగ్ హర్ టు రైట్. అంటే ఆమెను కూర్చోబెట్టి నేను రెజల్యూషన్స్ అట్లా రాస్తా, అంటే లైక్ వి బోత్ వర్ ట్రాకింగ్ అన్నట్టు. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ 1 minute క్విక్లీ ఐ విల్ సే, ఇది పాశ్చాత్య కల్చర్ అని కాదండి. యాక్చువల్గా న్యూ ఇయర్ జాన్లో తీసుకోవడం అని పక్కన పెడితే ఈ రిజల్యూషన్స్ కానీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం కానీ అసలు ఎందుకు పుట్టిందంటే మనకు కూడా ఉంది తెలుగు న్యూ ఇయర్. ఎందుకు వచ్చింది అంటే సింపుల్ అండి. ఏంటంటే మనకి సంక్రాంతి అయిపోయిన తర్వాత మనకి పంటలు అవన్నీ వస్తాయి. అంటే ఒక 1 year అప్పులు తెచ్చుకోనో లేకపోతే ఏదో ఒకటి చేస్తాము కష్టపడి, లేకపోతే ఏదో ఒకటి జరిగిన తర్వాత అవి పండుతాయి, పండవు, లేకపోతే అప్పులు తీసుకొస్తారు. అవన్నిటికీ ఒక చిన్న ఏం జరుగుతుందని అంటే రిజల్యూషన్ ఉగాది రోజు ఏం మాట్లాడుకోవడానికంటే దేవుడు బిగినింగ్ ఆఫ్ ద అంటే లైక్ ఇయర్కి వి విల్ పాస్ట్లో ఏం మిస్టేక్స్ చేశాము, అచీవ్మెంట్స్ ఏంటి, రిఫ్లెక్షన్స్. అప్పులు తీసుకున్నాము, ఈ ఇయర్ కడతాము. లేదు అని అంటే అరే ఊరుకో, ఉప్పు పప్పు అంటే లైక్ మనకి తీపిది పులుపు కారము అన్నీ కలిపిందే ఉగాది కదా. సో అది ఎందుకంటే కష్టాలు వస్తాయి, ఇట్స్ ఓకే గెటప్, ఇప్పుడు నీకు ఈ ఇయర్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అనే ఒక రిఫ్లెక్షన్ తోటి మనకు దేవుడికి మొక్కి మనకు జరిగిన పాస్ట్ కనెక్షన్ విత్ ప్రజెంట్ ఏం వర్క్ చేయాలి టు అచీవ్ ఎ ఫ్యూచర్ అనేది న్యూ ఇయర్ రిజల్యూషన్స్. రిజాల్వ్ ఏమన్నా కష్టాలు అట్లా ఇట్లా ఉండి కొట్లాటలు ఉంటే రిజాల్వ్, రిలేషన్షిప్ని ఎట్లా తీసుకెళ్ళాలి అంటే ఇంటెన్షనల్లీ ప్రాపర్గా డెలిబరేట్లీ యూ కమిటింగ్ టు వన్ థింగ్ టు ఫాలో అండి. అంటే మనం ఇది చెయ్యాలి అని ఫాలో అవ్వాలి అని అనుకునేది రిజల్యూషన్స్. ఎలా అయితే ఇప్పుడు మీరు ఏ ఏరియా తీసుకోండి, పర్టికులర్గా ఒక మనిషి అంటే ఏంటంటే సామాజికంగా అసలు మనం ఎలా ఉపయోగపడతాము, ప్రతిదీ క్రాప్ మీదనే ఉండేది బేస్డ్ అప్పుడు. అందుకే సంక్రాంతి తర్వాత ఉగాదిని మనం అన్ని రకాలుగా వాడుకున్నాం. సో కాబట్టికే మీరు ఏ ఏరియా రిలేషన్షిప్లో నాకు కోపం వచ్చి అరిచినాను, లాస్ట్ టైం అనవసరంగా గొడవలు అయ్యాయి, నా కూతురు నా కొడుకుని సరిగ్గా చూడలేదు. సో ఈ ఇయర్ హౌ టు బికమ్ బెటర్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫాదర్. పిల్లలు గోల్స్ అచీవ్ చేయాలనుకున్నారు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారు, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్, అందరు చెప్పిందే చెప్తున్నారు అని అంటే ఇంపార్టెంట్ ఏంటంటే డేస్ వైజ్గా పెట్టుకొని ఈరోజు రిఫ్లెక్షన్. పాతకాలంలో డైరీలు రాసేటోళ్ళండి, అది ఎంత హెల్ప్ఫుల్ అంటే ఇప్పుడు రాయడానికి దమ్ము లేదు ఎవరికి, ఎందుకంటే అంత చెత్త పనులు చేస్తున్నాము. సీక్రెట్స్ అదే నువ్వు ఎప్పుడు సీక్రెట్ బికాజ్ యూ డోంట్ వాంట్ టు షో ఎనీబడి. అప్పుడు కూడా చూసేవాళ్ళు కాదు. సీక్రెట్స్ ఫర్ నాట్ ఎనీబడి మా, నీకు నువ్వు చూపించుకోలేవు. బికాజ్ వెన్ యూ పుట్ ఆన్ ఎ పేపర్ నువ్వు రాస్తున్నప్పుడు నీకు కష్టం అవుతుంది. నేను ఇంత చేసిన లైక్ వై డిడ్ ఐ డూ దాట్, నేను చేసిన ఇట్లా అనే ఉద్దేశంతో ద జర్నలింగ్ హెల్ప్స్ అ లాట్. ఎవ్రీడే జర్నల్ చేయండి, వీక్లీ ఒక కౌంట్ చేసుకోండి, వీక్లీది మంత్లీ రిఫ్లెక్షన్ చేయండి. నాట్ ఇయర్లీ గోల్ అండి. ఇయర్లీ గోల్ అంటే మనం లేమ్ అయిపోతాము. సో ఇయర్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ గోల్, డేస్ వైజ్. 1 to 5 years ఈజ్ ఎ మిడ్ టర్మ్ గోల్ అండ్ 5 above years ఇస్ ఎ లాంగ్ టర్మ్ గోల్. ప్రతి మనిషిగా ఇవాల్వ్ అవ్వడం అనేది పెట్టుకోవడం బెటర్ యాజ్ ఎ గుడ్ పర్సన్. ఎంతసేపు మానిటరీ అయిపోయిందండి, నేను ఈ కారు కొనుక్కుంటా, ఈ ఇల్లు కొనుక్కుంటా. మీరు ఎగ్జాంపుల్ ఒక 1 కోటి రూపాయలు నాకు ఒక 1 yearలో సంపాదిస్తా దాచిపెడతా అనుకున్నాను, లేకపోతే ఒక 5 years అనుకున్నాను. ఈ ఇయర్ నుంచి ఒక 15,000 పక్కకు పెట్టేసేసాను. నాకు ఇంతే సాలరీ వస్తే నేను ఎంత బ్రతుకుతాను? ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా? ఇది ప్లానింగ్, రిజల్యూషన్స్, కీపింగ్ ఇన్ ద పేపర్, బ్లూ ప్రింట్. మీరు ఇల్లు కడతా అనగానే పోయేసి డైరెక్ట్ ఇల్లు కడతారా? గాల్లో దోశలు, మీరు గాల్లో లెక్కలు కాదు, గాల్లో దోశలు వేసేస్తుంటాం మనం. ఇల్లు కడతా, ఏం చేస్తున్నావు? ఇల్లు కడతా, పిల్ల పెళ్లి చేస్తా. 18 years ముందు పుడతారండి. ఇప్పుడు పిల్లలు పుట్టినాక ఒక 18-20 yearsకి పెళ్లి చేస్తాము. కానీ పెళ్లి టైంలో కూడా మన దగ్గర మనీ ఉండదు. సరే ఆ టైంకి ల్యాండ్ అమ్ముడు పోక ఇవన్నీ